ఆ రకమైనటువంటి మా పార్టీ స్పందన బాగా లభించింది. చివరగా ఎలక్షన్ కోడ్ ఉంది ఈరోజు. బహుశా కౌంటింగ్ ఈవెన్ మున్సిపల్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటాయి. దాని రూల్స్ ఏంటో ఇంకా తెలియదు. ఈరోజు మున్సిపాలిటీలో కలిపారు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక రకాలుగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. జీ రామ్జీ పథకం, ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో కలవడం ద్వారా వాళ్ళు కోల్పోతారు. పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పథకాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు చాలా పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. వాటన్నిటిని తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ప్లానింగ్ లేకుండా, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా, సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అవసరం ఉందా లేదా చూడకుండా ఇష్టారాజ్యంగా గ్రామాలను కలిపారు. ఈరోజు మన కొత్తగా 2 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీతో పాటు మరో కొత్త 2 కార్పొరేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి ఈరోజు 3 కార్పొరేషన్స్గా నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి కొన్ని డివైడ్ చేసి గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ను విభజించి 3 కార్పొరేషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇది 2007లో ఇక్కడ జిహెచ్ఎంసీ ఏర్పడింది, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈ 3 కార్పొరేషన్స్ కలిపితే 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా పెంచడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఈ కార్పొరేషన్స్ పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప కార్పొరేషన్లో ఏ రకంగా మౌలిక వసతులు కలుపుతామనేటువంటి ప్లానింగ్ లేదు ప్రభుత్వానికి. ఇది కోర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో మీరు ఎలక్షన్ మనం తిరుగుంటారు, ఎంత భయంకరంగా రోడ్డు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్ళి 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా మీరు మారిస్తే అర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకుందాము. ఇందులో రాజకీయాలు లేవు. అది కూడా రాజకీయాలు లేనప్పుడు కొంచెం చర్చించి చేస్తే బాగుండేది, కానీ అది కూడా చేయలేదు ఎక్కడ ఉంది. అంతేకాదు డివిజన్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక డివిజను 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజన్ ఈరోజు హైదరాబాద్లో ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 1/2 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్కి ఒక్కొక్క డివిజన్ కేడాలి. ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ 300 డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది. అంతేకాదు సెన్సస్ నోటిఫికేషన్ వచ్చింది. సెన్సస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు కానీ వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్, నల్గొండ, హైదరాబాద్ 3 కార్పొరేషన్స్ విభజించడం జరిగింది.
ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ నిర్ణయం ఏదైతుంది సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు కానీ ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ కానీ మార్చడానికి వీలేదు. కానీ నిశ్చితంగా దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని. ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక గ్రామ పంచాయతీ పరిధి పెంచలేదు ఎక్కడ కొత్తగా. ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు. ఒక జిల్లా పరిధి మార్చలేదు. ఇక్కడ కూడా తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసీ, కొత్తగా వచ్చినటువంటి సైబరాబాద్, కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా గజ్వేలు, నల్గొండ, ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫీల్ చేయడం జరిగింది. 31 డిసెంబర్ 2025 తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్, ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది హోమ్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి అధికారులు ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు మార్చుకున్నాం. వాళ్ళు చెప్పారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు మే 2027 దాకా మార్చడానికి వీలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా మార్చాలో అర్థం కావడం లేదు. అంతేకాదు, ఈరోజు మనం చూసాం మున్సిపాలిటీస్ కొన్ని ఓఆర్ఆర్ బయట ఉన్నాయి గ్రామాలు, కార్పొరేషన్లు కొన్ని ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి వాడిని ఎక్స్క్లూడ్ చేశాం. ఓఆర్ఆర్ బార్డర్ చేసుకొని తీసుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఓఆర్ఆర్ బయట కూడా కొన్ని ప్రాంతాలను ఈ కార్పొరేషన్లో కలిపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. నేను అర్థం చేసుకోగలుగుతా. ఎయిర్పోర్ట్ తీసేశారు కార్పొరేషన్ నుంచి, బిహెచ్ఎల్ తీశారు, అదేవిధంగా ఈక్రిసాట్, ఈ మూడు ఆర్గనైజేషన్స్ పక్కన పెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురాలేదు. దానికంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఓఆర్ఆర్ బార్డర్ తీసుకున్నటువంటి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాన్ని ఈరోజు 3గా మార్చి, మరి అది కూడా ఒక పద్ధతి లేకుండా కలిపారు. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, జిహెచ్ఎంసీ ఉంది మీరు ఇప్పుడు మనం ఉండేటువంటి, దీన్ని కొత్త ప్రాంతాలు కలవాల్సిన అవసరం ఉంది. మీరు డివైడ్ చేసినప్పుడు సమానంగా చేస్తే బాగుంటుంది కదా. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజేంద్ర నగర్, మహేశ్వరానికి సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా నుంచి సెంటర్లో కలిపారు. మెయిన్ కోర్ జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కనీస సౌకర్యాలు కల్పించలేకపోతా ఉంది. నేను గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఈ జిహెచ్ఎంసీ నుంచే, జిహెచ్ఎంసీ గ్రేటర్ ప్రతి నుంచే 70% రెవెన్యూ వస్తుంది. అటువంటి జిహెచ్ఎంసీ 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు పౌర సహకారం కల్పిస్తారు. ఒకటి జిహెచ్ఎంసీ మున్సిపల్, ఒకటి వాటర్ వర్క్స్, డ్రైనేజ్ కానీ వాటర్ వర్క్స్ కానీ చేస్తారు. ఈ 2 సంస్థలు కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వము జిహెచ్ఎంసీ మీద పెత్తనం చేయడం, జిహెచ్ఎంసీ ఏరియాలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడం, జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ కావాలన్నా, కట్టిన తర్వాత ఎన్ఓసీలు కావాలన్నా, లేక ల్యాండ్ యూజ్
మార్పులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులో 12% ఉంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర 30% కూడా అవుతుంది ట్యాక్స్. ఎందుకంటే బెంగళూరు ఆదర్శంగా తీసుకున్నారు. అక్కడ 12% ఉంది, ఫిక్స్డ్ రేట్ ఉన్నది. ఇక్కడ 12 నుంచి 30% దాకా వేరియేషన్ చేస్తుంటారు ట్యాక్స్. ఆ రకంగా వేరియేషన్ చేస్తూ వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి, ల్యాండ్ని బట్టి ట్యాక్స్ పెరుగుతుంది దగ్గర. కాంగ్రెస్ పార్టీ ఓటేసిన పాపానికి మనం భరించాలి, తప్పదు. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు భరించాలి. ఈ ట్యాక్స్ కడితేనే ఉండాలి. కానీ ఒకటే కోరుతా ఉన్నాం, ఏ విషయంలో కూడా జిహెచ్ఎంసీ ఈరోజు కనీసం మీకు అందరూ తెలుసు, మీ ఏరియాలో కూడా ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఉండేటువంటి బస్తీలో కానీ, స్లమ్స్లో కానీ, లేకపోతే కాలనీలో కానీ స్ట్రీట్ లైట్స్ వెలగవు. 70% వీధి లైట్ వెలగడం కారణం ఏంటంటే బడ్జెట్ లేదు. బల్బులు కొనడానికి, వీధి లైట్ కొనడానికి జిహెచ్ఎంసీ దగ్గర డబ్బులు. ఆ పరిస్థితులు మా కార్పొరేటర్స్ అందరూ కూడా లాంతర్లు తీసుకొని జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్కి వెళ్తే కార్పొరేటర్లకు మీకు 50 లైట్లు ఇస్తా అని ఒక్కొక్క కార్పొరేటర్ 50 లైట్లు ఇచ్చారు. కార్పొరేటర్స్ ఏదో పెట్టుకోవాలి, వాళ్ళు ఉండే బస్తీలు పెట్టుకోవాలా, పేద ప్రజలు ఉండే బస్తీలు పెట్టాలా, కాలనీలు పెట్టాలా, మెయిన్ రోడ్లు పెట్టాలా. 1000 బల్బులు కావాల్సి ఉంటే 50 బల్బులు ఇస్తే 50 వీధి లైట్లు కాలిపోయిన బల్బుల దగ్గర కొత్తవి పెట్టడం కోసం, రిప్లేస్ చేయడం కోసం 50 ఇచ్చారు. ఆ పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏరియా పెంచుకుంటూ పోతే బడ్జెట్ అలొకేషన్ లేకుండా, నిధులు లేకుండా, వాటి గురించి ఆలోచన చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి, కేంద్ర కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తాయి, ఇక్కడ నుంచి మంత్రులకు నిధులు వస్తాయి, ఇక్కడ నుంచి వ్యక్తిగతంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పన రెండే రెండు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ఉంటుంది, డిఆర్డిఏ ఉంటుంది, లేకపోతే జీరాంజీ ఉంటుంది, ట్రైబల్ మినిస్ట్రీ ఉంది, ఫిషరీస్, అనేక రకాల గ్రామాలు ఉంటాయి, పథకాలు. ఇక్కడ ఉండేటువంటి 2 ప్రధానమైనటువంటి సంస్థలు జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్. ఈ 2 కూడా నిధుల కొరతతో ఇబ్బంది పడతా ఉంది. చిన్న వర్షం పడ్డదంటే రోడ్ల మీద వాటర్ ప్రొవైడ్. ఇదేమీ చూడకుండా ఉల్టా నేను మూసి ప్రక్షాళన చేస్తా, బెస్ట్ చేయాలి, నేను కూడా సపోర్ట్ చేసి మా పార్టీ తరఫున కూడా మూసి ప్రక్షాళన చేయాలనుకో, మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. కనీసం రోడ్లలో ఈరోజు 50% శానిటైజేషన్ సిబ్బంది లేదు. 50% తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో 50% సిబ్బంది కొరత ఉంది. తూతు మంత్రంగా శానిటేషన్ జరుగుతుంది. మెయిన్ రోడ్ దగ్గర శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉండాలని చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన మున్సిపల్ మినిస్టర్, ఆయన్ని శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉంది, రెవెన్యూ అందుబాటులో లేదు, ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఆర్ఆర్ ట్యాక్స్ మాత్రం వాళ్ళు వసూలు చేసుకుంటారు ఇష్టారాజ్యంగా. ఆల్రెడీ కేరళకి వెళ్ళిపోయింది. కేరళ ఎలక్షన్స్కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోయింది. తెలంగాణ నుంచి కేరళకి వెళ్ళిపోయింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇంకా మిగతా ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల కోసం ఇప్పుడే ఇన్స్టాల్మెంట్స్ వెళ్ళిపోయింది ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి. ఇది పరిస్థితి. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో జిహెచ్ఎంసీ, ఒరిజినల్ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ చేసి ఇది మీకు, ఇది నాకు అని ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. కాబట్టి ఈరోజు రాజేంద్ర నగర్ కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా కానీ ఇది పెద్దగా అవుతున్నప్పటికీ, పక్కన అవుతున్నటువంటి 2 కొత్త కార్పొరేషన్ చిన్నగా అవుతున్నప్పటికీ, అక్కడ 79 ఉంటాయి, ఇక్కడ 150 పైన. ఇక్కడ డివిజన్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా కనీసం చేసినప్పుడు ఈ 3 కార్పొరేషన్ సమానంగా చేయొచ్చు.
అది కూడా చేయకుండా ఈ మజ్లిస్ పార్టీ కోసం, మజ్లిస్ పార్టీ కట్టబెట్టడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి, అంటే ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ సహకారం అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు లేక ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, సెన్సస్ సంబంధించినటువంటి డీజీ ఇచ్చినటువంటి విధి విధానాలను నామినేట్ చేసి దేశంలో ఎక్కడ లేకుండా ఇక్కడ ఒక దగ్గరనే వయలేట్ చేశారని చెప్పి మనం చేస్తాం. సీఎం గారు చిట్చాట్లో మాట్లాడుతూ ఈ సెన్సస్ నోటిఫికేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే జిల్లాలనే మార్చకూడదని వార్డులు, రెవెన్యూ పరిధులు, ఎందుకంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించిన యూనిట్ కింద కార్యాచరణ వాళ్ళు రూపొందిస్తారు. సెన్సస్ ఇట్లా ఒక రోజులో చేయరు, ఒక సంవత్సరం ముందు నుంచి ప్లాన్ చేస్తారు. ట్రైనింగ్ క్లాసెస్ కానీ, ప్లానింగ్ కానీ అన్నీ. ఇప్పుడు 1,00,000 మంది పాల్గొని 1,00,000 మంది పైగా తెలంగాణలో పార్టిసిపేట్ చేయబోతుంది. ఎమ్మెల్యేటర్స్ 1,00,000 మంది పైగా అవన్నీ ప్లాన్ చేస్తారు. నువ్వు వార్డులు మార్చేస్తే రెవెన్యూ డివిజన్స్ వార్డులు అంటే అర్బన్ ఏరియా, గ్రామాలు వస్తే రెవెన్యూ గ్రామాలు వస్తాయి. రూరల్ ఏరియాలో రెవెన్యూ గ్రామాలు అంటారు, అర్బన్ ఏరియాలో వార్డులు అంటారు. ఇవన్నీ ఇష్టారాజ్యంగా మార్చుకుంటే ఎట్లా? మీరు వయలేట్ చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత బరి తెగిన తర్వాత ఎవరేం చేస్తారు? ఇవాళ పోలింగ్ సర్వేని బట్టి చూస్తే మీకు టోటల్గా అంటే ముఖాముఖి పోటీ ఎవరికి అనిపించింది. సీఎం గారు మొన్న త్రిముఖ పోటీ అన్నారు. దాని ఎందుకంటే మీకు తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు డివైడ్ కావాలా, అందుకోసం నాటికి ఇంతకుముందే ఉన్న ఎలక్షన్ ప్రచారం ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఆయనే బీఆర్ఎస్ పార్టీ ఏడుంది, పోయింది, అడ్రస్ లేదు, ఫామ్ హౌస్ అయిపోయింది. ఆయన అన్నాడు. నేను మళ్ళీ మొన్న చిట్చాటికి నేనేమో తిరుగుక పెట్టిందంటే ఆయన 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 వర్షన్ ఆయనకు, మా వర్షన్ నాకు, మాది ప్రజల వర్షన్. డెఫినెట్గా మంచి వాతావరణం ఉంది. మా హెచ్ఓ గారు చెప్పినట్టు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాకు ఈరోజు వచ్చినటువంటి వార్తలు. ఇక అయిపోయింది, పోలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పి మీరు కాకపోతే ఎగ్జిట్ పోలింగ్ చేసి 3,000 ప్రాంతాలు పోలింగ్ కాకపోతే ఎగ్జిట్ పోలింగ్ చేసి 3,000 ప్రాంతాల నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. అంటే కాంగ్రెస్ చెప్తున్నారు కదా, దాని మీద లీగల్ ఫైట్ చేస్తారా? ఏం చెప్తారా ఈ కార్పొరేషన్ విభజన? ప్రజలకు చెప్తున్నాం, మీ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంత మాట కూడా ఎంత నిర్వహిస్తుందో చెప్పారు. దేశంలో ఒక వేరే రాష్ట్రాలకు ఎక్కడ జరగలేదు, ఎక్కడ జరగలేదు, అది కూడా నేను కనుక్కున్నాను. ఇప్పుడు కార్పొరేషన్ మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఏం చేయాలి? ఎందుకంటే గతంలో బీజేపీ ఒక కమిటీ చేసింది, 3 కార్పొరేషన్లు విభజిస్తే ఏం చేయాలి, అసలు శివారు ప్రజలు ఏమనుకుంటారు? ఆ కమిటీ రిపోర్ట్ అయిపోయింది బీజేపీ. చెప్తున్నాను కదా విషయాన్ని, వివరాలని అంటే కంటెస్ట్ చేస్తారా, కోర్టులో కంటెస్ట్ చేస్తారా? మీరే చెప్తారా సార్? అంటే ప్రెసిడెంట్ గారు ఇందాక వేధింపుల గురించి మాట్లాడుతూ ప్రతిఘటించారు కదా, దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తారు. ఇప్పుడు వేరే ప్రక్రియ మాకు దగ్గర డాటా వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా ప్రతిఘటించాలండి? అది రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నారాయణఖేడ్, ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, శాస్త్రనగర్, సుల్తానాబాద్, మహబూబ్ నగర్, ఖానాపూర్, సదాశివపేట్, ఎల్లంపేట్, మహబూబ్ నగర్, వైరా, కొత్తగూడెం, నిజామాబాద్, ఈ అన్ని స్థానాల్లో కూడా ఇవాళ గొడవలు అయినాయి. మీకు కంప్లైంట్ కూడా చేసినాము. ఇంకా దీని కాకుండా ఇంకా చాలా వచ్చినాయి. అన్ని కొద్దిగా మేజర్గా కంప్లైంట్ చేసినటువంటి అంటే పైన మా కంట్రోల్ రూమ్ ఉంది. మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము ఎలక్షన్ కమిషన్కు పోలీసు ఇద్దరికి కూడా పంపిస్తున్నాం. అయితే ఇన్ని పంపించినప్పుడు కూడా ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉండట్లేదు. దీన్ని బట్టి స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోత భయంతో వాళ్ళంతా కూడా ఈ అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అది తర్వాత విద్యాసాగర్ అడిగారు రిపోర్ట్ ఏమైంది, కమిటీ రిపోర్ట్ కోసం వేయలేదు. మేము మా డిస్కషన్ కోసం ఎట్లా చేయాలి, 3 భాగాలు చేసి మీరు దాన్ని చేసిన కోర్టు కూడా పోవడం జరిగింది. డివిజన్స్ దాని మీద
సెన్సస్ కన్నా ముందు పెట్టామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మీరు ఫైట్ చేస్తామా కోర్టులో రాస్తాను. 3 డివిజన్ మాత్రం ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు 3 కార్పొరేషను, ఒక కార్పొరేషను వాళ్ళ ఆత్మబంధు వాళ్ళ ఆత్మబంధు దారుస్లాంలో ఉన్నటువంటి ఒక సోదరులకు దారబద్ధం చేయడానికి, హైదరాబాద్ ప్రజల్ని మజ్లిస్కు తాకట్టు పెట్టడానికి క్రియేట్ చేసినటువంటి ఒక భాగం ఇది. ఇది ప్రజలు ఆలోచించారు. మూసీ ప్రక్షాళన కోసం సంబంధించి ప్రభుత్వము భూసేకరణ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈరోజు మీరు మూసీ ప్రక్షాళన కోసం నిధులు కొరత ఉందన్నారు కదా, కేంద్రం నుంచి ఏమైనా తీసుకొస్తారా? ఏం చెప్తారు మూసీ ప్రక్షాళన? ఎవరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ఎవరి కార్యాచరణ వాళ్ళకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధంగా జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి మూసీ ప్రక్షాళనకు కావాల్సినటువంటి నిధులు రావాల్సి ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. నువ్వు అడిగినట్టు 1,50,000 కోట్లు అంటే కాదు. 1,50,000 కోట్లు మూసి కావాలంటే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎవరు కూడా ఫ్రెండ్ ఇయ్యరు. ఏ ప్రభుత్వం అయినా కూడా, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళకు ఉండేటువంటి వనరులు వాళ్ళు సమకూర్చుకొని కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినా కదా, నేను మొన్న కూడా వాళ్ళేదో కేసీఆర్ని ఆయన అరెస్ట్ చేయాలి, కేంద్రం ఏం చేస్తుందండి? కేసీఆర్ మీద చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పింది నువ్వు ప్రజలకు. అట్లే ఇప్పుడు మూసి నీకు మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నువ్వు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని చేయాలని చెయ్యి. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం ఉంటే అందిస్తే తప్పకుండా. అంతే తప్ప 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అంటే ఎట్లా అవుతుంది? నాకు ఒక రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు, మొత్తం 1,69,000 కోట్ల రూపాయలు కావాలని ప్రకటన ఇచ్చారు. 1,69,000 కోట్ల రూపాయలు కావాలని కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు ఇచ్చిపోయాడు నిధుల మైండ్ నుంచి. సాధ్యమైపోయినాయి. కేంద్రం దగ్గర ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ప్రజల డబ్బే, పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బే. నాకు నిద్రలో కలవడ్డది, ఈ ప్రాజెక్టులను కట్టాలనుకుంటున్నాను. మంచి పని కట్టండి, అవసరం ఉంటే కట్టాలి మంచి ప్రాజెక్టు, తప్పేం లేదు, మీరు సపోర్ట్ చేస్తుంది. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమావేశం వస్తుంది. का सरकार है, ये कांग्रेस पार्टी वायलेट करते हैं, मुख्यमंत्री वायलेट करते हैं, राहुल गांधी लोकसभा का नाम्स को वायलेट करते हैं, राहुल गांधी सुप्रीम कोर्ट का गाइडलाइंस को वायलेट करते हैं, राहुल गांधी सेंट्रल इलेक्शन कमीशन का नाम्स को वायलेट करते हैं, राहुल गांधी जो डिफेंस का सिस्टम है उसको भी वायलेट करते हैं। ये पार्टी वायलेट का करने वाला पार्टी है।